హలో ఫ్రెండ్స్, నా పేరు విజయ్. నేను హర్యానాలో ఉంటా. ఎవరికైనా 5 లేదా 10 గేదెలు కావాలంటే మాత్రమే కాల్ చేయొచ్చు. చూడండి, హర్యానా నుంచి హైదరాబాద్కి నేను చెప్పేది ట్రాన్స్పోర్ట్ లారీ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఏమేమి తీసుకుపోవాలనేది. సో లారీ ఛార్జ్ తర్వాత చెప్తా. ఫస్ట్ మనం వారం రోజులు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, 7 days ఉంటుంది ట్రాన్స్పోర్టు. సో 3 స్టేట్లు ఉంటాయి, అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క దగ్గర 2 స్టాప్లు ఉంటాయి కాబట్టి సో 7 daysకి సరిపోయే మనము అన్నీ తీసుకోవాలి. ఇది గోధుమ గడ్డి అండి, ఒక 3 నుంచి 4 క్వింటాలు తీసుకోవాలి మనము. సో ఇక్కడ గడ్డి అనేది దొరుకుతుంది, ఎక్కువ గేదెలకు అదే వాడతారు. ఇక్కడ వరి గడ్డి మనం వేస్తాం, ఇక్కడ గోధుమ గడ్డి. ఇది పత్తి అండి, ఇది కాటన్ కేక్, క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇది ఒక 2 బ్యాగులు, నేను చెప్పేది 10 గేదెలకు ఒక లోడ్కి. సో ఇది ఒక 2 బ్యాగులు అంటే 1 క్వింటాల్ తీసుకుపోవాలా. ఇది చనా చూరి అంటారు. చూరి అంటే పప్పు, శనగపప్పు లాగా ఉంటుంది. చూడండి, పప్పు కనిపిస్తుంది మీకు, దాని క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇంకోటి చౌకర్ ఉంటుంది, దీంట్లోనే చనా చౌకర్ అంటే చిల్కా ఉంటుంది. చిల్కా అంటే పొట్టు, అదే కానీ పొట్టు. ఇది గోధుమ పొట్టు. ఇది ఒక 2 బ్యాగులు వేసుకోవచ్చు మనం, 2 లేదా 3 బ్యాగులు వేసుకోవచ్చు. సో ఇంతకుముందు మీకు చెప్పిన ఇది శనగ పొట్టు, ఓన్లీ పొట్టే ఉంటుంది, ఇట్లా పప్పు ఉండదు. మీరు ఇంతకుముందు చూసినలో క్వాలిటీ పప్పు, ఇది ఏంటంటే ఓన్లీ పొట్టు, పైన పొట్టు ఇది. సో అదొక 2 బ్యాగులు. ఇది 10 లీటర్స్ కాల్షియం బాటిల్, 10 లీటర్స్ కాల్షియం బాటిల్ ఇది. సో మధ్యలో తోవలు ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇట్లా షుగర్ ఉంటుంది, 5 kg షుగర్ తీసుకుంటాం గేదెలకి. ప్లస్ హలియా సీడ్స్ ఉంటాయి. ఇవన్నీ వాటర్లో కలిపి వేడి చేసి గేదెకి తాగిపిస్తారు, దానికి బలంగా నొప్పులు తొందరగా పాల మీద సెట్ కావడానికి, నొప్పులు తగ్గడానికి. ఇది బెల్లం అండి, ఒక 25 నుంచి 30 kg ఉంటుంది. ఒక కాటన్ దొరుకుతుంది, అది బెల్లం తీసుకుంటాం మనం. ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ తీసుకోవాలి, 100% తీసుకోవాలి. అది మీరు పైన చూసిన ఆవ నూనె 5 kg బాటిల్ కనిపిస్తుంది అక్కడ, ఆవ నూనె తాగిపిస్తారు. ఒక 5 kg రోప్ అంటే తాడు తీసుకుంటాము. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్లో తీసుకోవాల్సినవి ఉంటాయండి. ఇంకా మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు మెడిసిన్ చెప్తా ఉంటాను మీకు. మయోఫెక్స్, కాల్షియం డౌన్ అయితే మయోఫెక్స్, 2 పౌడర్లు, 2 బకెట్లు. ఇవి చూడండి ఇక్కడ మయోఫెక్స్. ఇవన్నీ ఎందుకంటే కంపల్సరీ ఉండాలి. స్పాట్లో డాక్టర్ లేకుండా మనకి ఇవి మెడిసిన్స్ మన వాళ్ళు ఇస్తారు, సెట్ అయిపోతుంది. బోరోటోన్ ఇది దూడలకు హెల్తీగా ఉండడానికి. సో కొద్దిగా మెడిసిన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూపించేటన్నీ అర్థమవుతూ ఉంటాయి ఎందుకు వాడతాం. అన్ని రకాల ఇన్ఫెక్షన్స్, అన్ని రకాల ఫీవర్స్, అన్ని రకాల నొప్పులకు ఫ్రెష్గా అవుతాయి కాబట్టి వాడి కడుపు కొద్దిగా పచ్చిగా ఉంటుంది, స్టమక్ అనేది. అది కొద్దిగా ఆరిన తర్వాత లోడ్ చేసుకుంటే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ మెడిసిన్స్ అన్నీ మీ డైరీ ఫామ్లో ఖచ్చితంగా ఉండాల్సినవి. సో ఏ మెడిసిన్ ఎందుకని తర్వాత చెప్తా ఉంటా. ఒక్కొక్క మెడిసిన్ మనం 2 బాటిల్స్ అయితే తీసుకోవాలా. చూడండి, మీకు లారీ ఛార్జ్ చెప్తున్నా. లారీ ఛార్జ్ అనేది మీరు తీసుకునే సీజన్ని బట్టి ఉంటుంది, అంటే మీరు గేదెలు కూడా సీజన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏప్రిల్ నడుస్తుంది అనుకోండి, ఏప్రిల్ నుంచి లారీ ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ గోధుమ చాలా బాగా పండిస్తుంటే, ఎక్కువ మొత్తం మనం వరి ఎట్లా పండిస్తామో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇట్లా గోధుమ. సో ట్రాన్స్పోర్ట్ లారీలన్నీ గోధుమకి వెళ్ళిపోతాయి. 1 day 2 day వర్క్ ఉంటుంది, ఇమీడియట్గా డబ్బులు వస్తాయి కాబట్టి ఎక్కువ మంది అటు వెళ్తారు. సో కొద్దిగా కాస్ట్ ఉంటాయి లారీలు. నీకు నార్మల్ ప్లేస్లో హైదరాబాద్ కంటే 1,10,000 కట్టి దొరుకుతుంది. కొద్దిగా సీజన్ హెవీగా ఉన్నప్పుడు ఇంకొక 5-10,000 ఎక్కువ పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్. అంటే 1,10,000 నుంచి 1,20,000 లారీ ఛార్జ్ హైదరాబాద్ వరకు అవుతుంది. ఈ గడ్డి, దానా, మెడిసిన్ అన్నిటికీ ఒక్కదానికి కనీసం అంటే 3,000 అంటే 30,000 అవుతాయి. సో 1,20,000 + 30 ఎంత, 1,50,000 అవుతాయి. చూడండి, ఇవన్నీ గోళీలు, టాబ్లెట్స్. ఇంకా మీరు ఆంధ్ర అటు వెళ్తూ ఉంటే ఇంకా ప్రైస్ పెరుగుతుంది, ఎందుకంటే డిస్టెన్స్ ఉంటుంది కదా, డీజిల్ కదా. వాడు ఎక్కడ పోయినా మళ్ళీ హైదరాబాద్కి వచ్చి లోడింగ్ చేసుకోవాలా, లేకుంటే మహారాష్ట్ర లోడింగ్ చేసుకుంటారు. సో అది కొద్దిగా ఖర్చు మనం ఇది చేస్తాడు. అది మనం మాట్లాడేటప్పుడు ఉంటుంది, అది ఎంత సెట్ అవుతుంది అనేది. నేను రఫ్ యావరేజ్గా చెప్తున్నా మీకు. సో 1,50,000 చెప్పిన. ఇక మనం ఒక్కొక్క కమిషన్ తీసుకుంటే గేదెకు ఒక 5,000 అట్లా తీసుకుంటారు, అదొక 50,000 అంటే 2 లక్షలు. దాంట్లో లేబర్లు వస్తారు ఇద్దరు, వాళ్ళకు ఒక 10,000, ఇద్దరికి 12,000 అట్లా. ఇంకా చిన్న చిన్న ఖర్చులు కలుపుకొని మీకు మొత్తం 2,20,000, 2,30,000 మీకు హైదరాబాద్ దాకా అవుతుంది. ఇంకా ఆంధ్ర అంటే ఇంకొక 2-3 వేలు ఎక్కువ అవుతుంది డిస్టెన్స్ బట్టి, అంతకుమించి ఏం కాదు, ఏ సీజన్ అయినా సరే. సో ఇవన్నీ రకాలుగా మనం తీసుకుంటూ ఉంటాము. కాకపోతే మీరు డైరీ ఫామ్లో తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ తీసుకుని అన్న నాకు తక్కువ ఖర్చింది అక్కడ అంటే, ఆ గేదెలు ఆళ్ళదే ఉంటాయి, లారీ కూడా ఆళ్ళదే ఉంటుంది. గేదె కింద 20-30 ఎక్కువ చేసి మీకు లారీ ఛార్జ్ 10,000 తక్కువ తీసుకుంటే వాళ్ళకేం నష్టం లేదు. సో ఇట్లా అన్ని రకాలుగా మీరు ఆలోచించాలి. అదే మార్కెట్లో తీసుకున్నప్పుడు ఇవన్నీ మనం సొంతంగా మాట్లాడుకుంటాం కాబట్టి ఇవి మనకు కొద్దిగా లిటిల్ బిట్ ప్రాబ్లం అయితే, అంతకుమించి ఏం కాదు. సో ఇవన్నీ మెడిసిన్స్, ఇవి ఐవి ఇంజెక్షన్స్, కాల్షియం అవసరం, ఐవి సెట్ కావాలి కదా కాల్షియం కాకుండా. ఇవన్నీ థర్మామీటర్, చూడండి జ్వరం వస్తే ఎంత ఉందని చెప్పి. సో ఇవన్నీ కూడా మనము ట్రాన్స్పోర్ట్లో ఖచ్చితంగా తీసుకోవాల్సినవి ఉంటాయి. సో మీకు హైదరాబాద్కి ఒక లోడ్ రావాలంటే మినిమం 1,20,000 లారీ అవుతుంది, ప్లస్ ఒక 30,000 దానా మెడిసిన్ తీసుకుంటే. అవి తీసుకుంటే అయితే, తీసుకోకుంటే కావు కదా మెడిసిన్, దానా అనేది. సో ఖచ్చితంగా తీసుకోవాలి, ఇంత గేదెలు ఖర్చు పెట్టుకున్నప్పుడు తీసుకోవాలా. సో ఎవరికైనా 5-10 గేదెలు కావాలి నాకు కాల్ చేయండి. 100% మన గేదెలు తెలంగాణలో, ఆంధ్రాలో